హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసరికి గోధుమ రవ్వ ఉప్మా అండి. చాలా ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ అండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒక మూకిడి పెట్టుకొని ఆ మూకిడిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేయండి. తర్వాత దానికి కావాల్సిన తాలింపు అంటే పోపుల దినుసులు అనేది నేను 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇక్కడ కావాలంటే మీరు జీడిపప్పు, పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు, నా దగ్గర లేవు కాబట్టి మీరు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను, ఆనియన్స్, క్యారెట్, కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. అవన్నీ కొంచెం వేగాలి. మీ దగ్గర బీన్స్, బఠానీ ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి, ఇంకా హెల్తీ అవుతుంది. నా దగ్గర ఉన్న వాటితో నేనైతే చేస్తున్నాను ఫ్రెండ్స్. అవన్నీ కలిపేసుకొని ఒకసారి కొంచెం లైట్గానే వేగాలి, ఎక్కువ అయితే వేగవసరం లేదు. ఈ గోధుమ రవ్వ ఉప్మా మనకి చాలా హెల్తీ, వెయిట్ లాస్ వాళ్ళకి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది కాబట్టి మీరు హ్యాపీగా చేసుకొని తినేయచ్చు. ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు. మీరు బ్రేక్ఫాస్ట్ మిగిలిన తర్వాత లంచ్లో కూడా ఇలాగే చేసుకొని ఎక్కువ కర్రీస్ పెట్టుకొని కూడా తినచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను గోధుమ రవ్వని ఇప్పుడే డైరెక్ట్గా వేసేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేదాకా కలిపేసుకుంటాను. ఆ తర్వాత నేను గ్లాస్ గోధుమ రవ్వ తీసుకున్నాను. గ్లాస్కి 2.5 వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను రవ్వలోకి. యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటాను. అలా ఆయిల్లో వేయడం వల్ల గోధుమ రవ్వ పొడి పొడిగా గోధుమ రవ్వ అయితే మనకి మంచిగా రెడీ అయిపోతుంది కాబట్టి నేను అలా వేసాను. మీరు కూడా ట్రై చేయండి. లేదు అంటే ఫస్ట్ వాటర్ వేసి కూడా వాటర్ బాయిల్ చేసేసి ఆ తర్వాత కూడా గోధుమ రవ్వ వేయచ్చు. ఎలాగైనా ఒకటి, కాకపోతే కొంచెం డిఫరెంట్ టేస్ట్ మారిద్ది కాబట్టి నేను ఇక్కడ ఎలా అయితే యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి టేస్ట్కి తగ్గ సాల్ట్ మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అనేది కలిపేసేయండి. కలిపేసుకొని ఇంకా ఉడకాలి. ఇంకా మూత పెట్టేసేయండి, ఉడికిపోయిద్ది. ఉడికిపోయింది చూడండి, ఉడుకుతుంది ఆల్మోస్ట్. ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, కొంతమంది పంచదార వేసుకొని తింటారు కదా ఫ్రెండ్స్, లేదంటే పెరుగు పెట్టుకొని తింటారు. నేనైతే ఇక్కడ అవి ఆర్గానిక్ బెల్లం అండ ఫ్రెండ్స్, చాలా బాగుండిద్ది. నేను కొంచెం ఆ బెల్లాన్ని దాంట్లో వేసాను. అప్పుడు మనకి స్వీట్నెస్ కొంచెం లైట్గా వస్తుంది. అప్పుడు హ్యాపీగా ఇంక ఏది అవసరం డైరెక్ట్గా తినేయచ్చు. గోధుమ రవ్వ ఉప్మా అయితే చాలా చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేశారంటే ఇంకా మరిన్ని వీడియోస్ నేను చేయడానికి రెడీగా ఉంటాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, ఇలా ట్రై చేయండి. చాలా హెల్తీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.